చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందుగా ఒక వాక్యం మనం చదువుకుందాం. 1 కొరింథీ 12వ అధ్యాయంలో 14వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను చదువుతున్నానండి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలో దానిని కానని చెప్పి చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. But in fact, God has placed the parts in the body, every one of them just as He wanted them to be. అంటే మన శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయము, మనల్ని దేవుడు సృష్టించినప్పుడు మన శరీరములో దేవుడు మరి డిఫరెంట్ బాడీ పార్ట్స్, ఆ యొక్క అవయవాల్ని దేవుడు పెట్టాడండి. ఉదాహరణకి చెవి వాసన చూడలేదు, ముక్కు వినలేదు, కన్ను నడవలేదు కదండి. మరి ఒక్కొక్క పార్ట్కి, ఒక్కొక్క అవయవానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని, ఒక ప్రత్యేకమైన పనిని దేవుడు ఇచ్చాడు. ఆ రీతిగా మన యొక్క దేహము, మన శరీరము నిర్మించబడింది అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. మనం ఇదివరకే కన్నులను గురించి, చెవులను గురించి, నాలుకను గురించి మనం వాక్యాలు విన్నాం. మరి ఈరోజైతే మన దేహంలో ఉన్నటువంటి మన చేతులు, మన యొక్క పాదములు, మన యొక్క కాళ్ళు, ద వర్క్స్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అండ్ ద పాత్ ఆఫ్ అవర్ ఫీట్, వాటిని గురించి మనం ధ్యానించుకుందాం. ఏంటండి? ద వర్క్స్ ఆఫ్ అవర్ హ్యాండ్స్, ద పాత్ ఆఫ్ అవర్ ఫీట్. సరేనండి. ముందుగా యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనాన్ని మన మధ్య ఉన్నటువంటి రాజశేఖర్ గారు చదువుతారు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనం అండి. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఏమండి, ఇక్కడ వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించాడు. మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు, మన ప్రభు, ఆయన హస్తము భూమి యొక్క పునాదిని వేసిందంటండి. ఆయన చేతులు, ఆయన కుడి చేయి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసింది అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. అంటే మన దేవుడు, అవర్ లార్డ్స్ హ్యాండ్ హ్యాస్ లేడ్ ద ఫౌండేషన్ టు దిస్ ఎంటైర్ వరల్డ్ కదండి. ఆయన ఈ భూమికి పునాదులు వేశాడు. ఆయన చెయ్యి, ఆయన హస్తము భూమి యొక్క పునాదులు వేసింది. ఆయన చేతులు ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేశాయి అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. మరొక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 99వ కీర్తన 5వ వచనాన్ని మరి కరుణశ్రీ గారు చదవండి. కీర్తనల గ్రంథం 99వ కీర్తన 5వ వచనం అండి. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదము పీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఏమండి, ఇక్కడ రాయబడింది మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఎందుకండి అని అంటే, బికాస్ హీఈస్ హోలీ. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాదములు పవిత్రమైనవి, ఆయన పాదములు పరిశుద్ధమైనవి, ఆయన పాదపీఠం ఎదుట మీరు సాగిలపడండి అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి.
ఇప్పటి వరకు మనం దేవుని యొక్క హస్తములు, ఆయన కుడి చెయ్యి, ఆయన పాదములు, వాటిని గూర్చినటువంటి వాక్యాలను మనం చదువుకుందాం. దేవుని హస్తము మరి ఈ యొక్క భూమి యొక్క పునాది వేసిందని, ఆయన కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసిందని, ఆయన పాదము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, దానికి సాగిలపడుడి అనే వాక్యాలు మనం విన్నాం. మరి దేవునిచే నిర్మింపబడినటువంటి ఒక మనిషి చేతులు ఎలా ఉన్నాయి, దేవునిచే సృష్టింపబడినటువంటి ఒక మానవుని పాదములు ఎలా ఉన్నాయి, అవి వేటితో నింపబడి ఉన్నావో కూడా వాక్యంలో చూద్దామండి. చూద్దాం. ముందుగా మరి మానవుల చేతులు ఎలా వేటితో నింపబడి ఈరోజు ఉన్నాయో మనం చూద్దామండి. ముందుగా కీర్తనల గ్రంథం 26వ కీర్తన 10వ వచనాన్ని విమల గారు చదువుతారా? కీర్తనల గ్రంథం 26వ కీర్తన 10వ వచనం అండి. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. చాలండి. మనల్ని సృష్టించినటువంటి దేవుని హస్తము భూమి పునాదులు వేసి నిర్మించిన హస్తముగా, సమస్తాన్ని ఏర్పరిచిన హస్తముగా, మరి ఆయన కుడి చెయ్యి, ఆయన దక్షిణ హస్తము కాపాడే హస్తంగా, నిర్మించే హస్తంగా ఉంటే, ఆయన చే సృష్టింపబడినటువంటి మనిషి యొక్క చేయి దేంతో నింపబడిందండి? దుష్కార్యములతో, దుర్మార్గాలతో నింపబడింది. ఆ చెయ్యి, ఆ కుడి చెయ్యి లంచములతో నింపబడి ఉన్నది అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఈరోజు మనం ఏ రకంగా ఉన్నాం, మన జీవితం ఏ రకంగా ఉంది, మన చేతులు వేటితో నింపబడ్డాయి అని ప్రతి ఒక్కరితోనూ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మన చేతులు ఏ విధంగా ఉన్నాయి, వేటితో మనం ఈ చేతులు నింపుతున్నాం? మరొక వాక్యం మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనాన్ని మన మధ్య ఉన్నటువంటి ప్రసాద్ గారు చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం అండి. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. ఏమండి? దేవుని పాదాలు పవిత్రమైనవిగా, పరిశుద్ధమైనవిగా ఉన్నాయి. వాటికి సాగిలపడుడి అని వాక్యంలో రాయబడింది. కానీ ఒక మనిషి యొక్క పాదాలు కీడు చేయుటకై త్వరపడి పరుగులెత్తుతూ ఉన్నాయి, నరహత్య చేయుటకై అవి త్వరపడుచున్నాయి, పరుగెత్తుచున్నాయి అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. నిజంగా ఈ వాక్యాలు చదివినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మరి మనిషి ఏ స్థితి నుండి, ఎక్కడి నుండి ఎక్కడికి పడిపోతున్నాడు, మనిషిని దేవుడు ఏ విధంగా నిర్మించాడు, కానీ అదే మనిషి ఈ లోకానుసారంగా జీవిస్తూ స్వార్థంతో, అసూయతో, దుర్మార్గమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళిపోతూ, తన చేతులతో చెయ్యకూడని పనులు, తన పాదాలతో మరి చెయ్యకూడని పనులు చేస్తూ మరి తన జీవితానికి శాపాన్ని తెచ్చుకుంటున్నాడు, దేవునికి ఆయాసాన్ని కలిగిస్తున్నాడండి. నిజమే కదండి? ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతున్నాడు, మన జీవితం ఎలా ఉంది, మన చేతులు ఏ విధంగా ఉన్నాయి, అవి వేటితో నింపబడి ఉన్నాయి? నీతి న్యాయాలతోనా, అన్యాయంతోనా? ఏమండి? మన చేతులు నీతితో నింపబడి ఉన్నాయా, అన్యాయంతో నింపబడి ఉన్నాయా? మన చేతులు మన కష్టార్జితంతో నింపబడి ఉన్నాయా, లేదా ఆ యొక్క దొంగతనాలతో, లంచాలతో, దోపుడు సొమ్ముతో నింపబడి ఉందా? మన చేతులు మరి ఆ యొక్క దాన ధర్మాలతో నింపబడి ఉన్నాయా, లేకపోతే మరి ఆ యొక్క చెయ్యకూడనటువంటి పనులు, దుర్మార్గమైన పనులతో ఈరోజు మనం జీవిస్తున్నామా? ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయనకు సందేహం వచ్చింది. ఆ సందేహానికి కిందే ఆయన సమాధానాన్ని కూడా రాయించాడనమాట. అదేంటనంటే కీర్తనల గ్రంథం 24వ కీర్తన, కీర్తనల గ్రంథం 24వ కీర్తన 3వ వచనం నేను చదువుతున్నానండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. ఇక్కడ మరి దావీదు కీర్తనలో ఆయన ఒక క్వశ్చన్ని రైజ్ చేస్తున్నారు, ఆయన ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అంటే ఎక్కడానికి, ఏమంటే ఎక్కడానికి కాళ్ళు చాలు కదా, ఎక్కడానికి చేతులు చాలు కదా, ఎక్కడానికి బలము చాలు కదా అని మనకు అనిపించవచ్చు. అది సాధారణమైన పర్వతం కాదండి. అది ఒక భౌతికంగా మనం చూసేటువంటి ఆ యొక్క పర్వతం కాదు. యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతము,
దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క పర్వతం ఎక్కదగిన వాడెవడు, మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అనే సందేహం ఆయన వ్యక్తం చేశారు. దానికి సమాధానంగా ఏం రాయబడిందంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు మొదటిది, రెండవది కపటముగా ప్రమాణము చేయకయు, మూడవదిగా నిర్దోషమైన చేతులను, నాలుగవదిగా శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఏంటండి ఇక్కడ మన 4 విషయాలు మనం జాగ్రత్తగా ధ్యానించుకోవాలి, జాగ్రత్తగా పరిశీలించాలి. మొదటిది, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. వ్యర్థమైనవంటే ఏంటండి? వ్యర్థమైనవంటే ఏంటి? ఏవైతే దేవునికి మనకి మధ్య గ్యాప్ పెంచుతూ ఉంటాయో, ఏవైతే మనకి ప్రయోజనకరము కాదో, ఏవైతే మనకి ఆయాసాన్ని కలిగిస్తూ ఉంటాయో, ఆ వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, మూడవది నిర్దోషమైన చేతులు, క్లీన్ హ్యాండ్స్. ఏంటండి? క్లీన్ హ్యాండ్స్. ఎవరి చేతులైతే శుభ్రపరచబడి ఉంటాయో, ద వన్ హూ హ్యాస్ క్లీన్ హ్యాండ్స్ కెన్ రీచ్ ద మౌంటైన్ ఆఫ్ గాడ్ అండ్ కెన్ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు మరి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మన చేతులు ఏ విధంగా ఉన్నాయి? అవి నిర్దోషమైన చేతులుగా ఉన్నాయా? ఆర్ దే రియల్లీ క్లీన్? నిజంగా మనం క్లీన్ హ్యాండ్స్తో మనం జీవించగలుగుతున్నామా? లేదా ఆ యొక్క దుష్టత్వంతో, దుర్మార్గంతో, ఇక్కడ ఒక వాక్యం రాయబడింది, కపటమైన ప్రమాణంతో? లేదండి, నిజంగా చెప్తున్నామండి, కావాలంటే ప్రామిస్ చేస్తాం. అదంతా అబద్ధమే. అవలీలగా అబద్ధాలు ఆడడం, అవలీలగా ప్రామిస్ చేయడం. వాక్యాలు రాయబడింది తెలుసా అండి? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని మాత్రమే ఉండవలను, అంతకు మించినది దుష్టుని నుండి కలిగినది. ఈరోజు మనిషి అబద్ధాలు, అసత్య ప్రమాణాలు. మరి పెళ్ళికి ముందు పెళ్ళి అవుతున్నప్పుడు ప్రమాణాలు చేస్తారు. నా జీవితకాలం అంతా కూడా నేను నీతో జీవిస్తాను, నీకు నమ్మకంగా నేను ఉంటానని ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణాలను కూడా మరి వాళ్ళు వ్యర్థపరిచే విధంగా జీవిస్తున్నారండి. మరి అలా ఉన్నట్లయితే దేవుని పర్వతాన్ని మనం చేరుకోలేం, దేవుని సన్నిధిని మనం పొందుకోలేం. మరి మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి, మనం ఏ రకంగా జీవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ కూడా మరి ఆలోచించాలండి. ఇంకా మనం వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనమండి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఏమంటే దేవుడు చెప్తున్నాడండి. నిజంగా ఒకవేళ మన చేతులు, మన జీవితము, ఇఫ్ ఇట్ ఈస్ అన్క్లీన్, క్లీన్ యువర్ సెల్ఫ్. ఇఫ్ దే ఆర్ రియలీ అన్క్లీన్, క్లీన్ చేసుకో. క్లీన్ యువర్ సెల్ఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. క్లీన్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని వాక్యం వింటున్న వారు ఒకవేళ మీ జీవితాల్లో లేదా మన జీవితాల్లో మన చేతులు, మన జీవితము ఇఫ్ ఇట్ ఈస్ అన్క్లీన్, దిస్ ఈస్ ద రైట్ టైం. ఏమోనండి, రేపొద్దున్న మనం జీవిస్తామో జీవించమో మనకు తెలియదు. ఇదే అనుకూల సమయం కాబట్టి, ఇదే మనకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తరుణము కాబట్టి, ఇదే అనుకూల సమయంలో మనం మనల్ని శుభ్రం చేసుకుందాం, మన జీవితాన్ని మనం శుభ్రం చేసుకుందాం. ఇంకా మనం వాక్యం చదివినట్లయితే, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి. 19వ వచనంలో చదువుతున్నానండి. మీరు సమ్మతించి నా మాట విని నెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఒక బ్లెస్సింగ్గా దేవుడిస్తున్నాడు. వన్ హూ వాంట్స్ టు క్లీన్ హిమ్సెల్ఫ్. ఎవరైతే తమ జీవితాలను, తమ చేతులను, తమ క్రియలను శుభ్రపరచుకోవాలి, మరి దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ఇక్కడ వాక్యంలో రాయబడినట్టుగా మీరు సమ్మతించి నా మాట వినే ఎడల మరి భూమి యొక్క మంచి పదార్థాలను మీకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. మరి నిజంగా మరి ఎవరెవరైతే వారి జీవితాల్లో ఇప్పటి వరకు ఆ యొక్క చేతులు మరి దుర్మార్గంగా, ఆ యొక్క చేతులు లంచంతోనో, ఆ యొక్క చేతులు అసత్యంతోనో, అన్యాయంతోనో నింపబడిన వారైతే దేవుడే చెప్తున్నాడు, క్లీన్ యువర్ సెల్ఫ్. ఇప్పటికైనా వాటిని శుభ్రం చేసుకోమని దేవుడు ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడండి. సరే, ఇప్పటి వరకు మన చేతుల గురించి మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఇంకేమున్నాయండి? ఈరోజు మన పాదాలు, అవర్ లెగ్స్, అవర్ ఫీట్, వాటిని గురించి కూడా
మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మరి దేవుడు చెప్తున్నాడు, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫీట్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నీ పాదం ఎక్కడికి వెళ్ళడానికి తహతహలాడుతుంది, ఈరోజు నీ పాదం ఎక్కడికి పరిగెడుతుంది అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించేసుకో. ముందుగా నీవు నడుచు మార్గము సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. ఏమండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 26, 27 వచనం మనం చూసినట్లయితే, నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టునకైనను ఎడమ తట్టునకైనను తిరగకము, నీ పాదమును కీడుకు దూరముగా తొలగించుకొనుము. దేవుడు చెప్తున్నాడు, మరి మన జీవితంలో, మన ఆత్మీయ పోరాటంలో మనకి దేవుడు ఒక ప్రయాణాన్ని ఆయన సిద్ధపరుస్తాడండి. అది ఏదైనప్పటికీ కూడా దేవుని నీడలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనం కుడికైనను ఎడమకైనను మనం తిరగకూడదని చెప్పి ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఎందుకు అని అంటే, ఒక్కొక్కసారి మనం చేసే ప్రయాణము అది ఆయాసకరంగా అనిపించవచ్చు. ఒక్కొక్కసారి మనం చేసే ప్రయాణంలో మరి దీనివల్ల మరి నేను ఏ విధంగా నేను ఎక్కువ లాభపడలేకపోతున్నాను అని మనకు అనిపించవచ్చు. అప్పుడు మరి కుడికి ఎడమకు మనిషి చూస్తూ ఉంటాడు. అలా ఎప్పటికీ కూడా మీరు కుడి ఎడమలకు చూడక నేరుగా దేవుని వైపే మీరు ప్రయాణం చేయండి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో అపోస్తులైనటువంటి పేతురుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆనాడు ఆ దోణి మీద ఆ యొక్క అపోస్తులు వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన సముద్రంపై నడుస్తూ వస్తున్నప్పుడు మొదట అమ్మో భూతము భూతం అని చెప్పి కంగారు పడతారు. ఆ తర్వాత నేనే భయపడకండి అని ప్రభు చెప్పిన తర్వాత పేతురు అంటాడు, అయ్యా నీవే అయితే నేను కూడా నీ దగ్గరికి రావడానికి సహాయం చేయి అని అంటాడండి. మరి పేతురు ప్రభు అంటారు, వెంటనే రా పేతురు అన్నప్పుడు ఆయన నీళ్ళలోకి దిగుతాడు, ఏమీ కాదు. 4 అడుగులు ముందుకేస్తాడు, ఏమీ కాదు. ఇంకా ముందుకెళ్తాడు, ఏమీ కాదు. కానీ ఎప్పుడైతే అటుగా వీస్తున్నటువంటి ఆ యొక్క చీకట్లోనికి గాలిని చూస్తాడో వెంటనే తొట్టిల్లి పడతాడు, వెంటనే మునిగిపోతూ ఉంటాడండి. ఈరోజు మన జీవితంలో కూడా మనం క్రీస్తును చూస్తూ, దేవుని వాక్యాన్ని చూస్తూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తూ ఉంటామో మనల్ని ఎవ్వరూ తొట్టులనివ్వలేరు, మనల్ని ఎవరూ పడగొట్టలేరు. అలా కాకుండా మనం కుడికి ఎడమకు, కుడి ఎడమలంటే ఏమనుకుంటున్నారు? షార్ట్ కట్స్, ఈజీ మనీ, అది ఏదైనా అవనివ్వచ్చండి. ఎప్పుడైతే ఆ షార్ట్ కట్స్ మనం చూస్తూ ఉంటామో, లేదా ఇంకా సింపుల్గా ఇప్పుడున్నట్టు జనరేషన్కి చెప్పాలంటే ఫేక్, ఆ ఫేక్ వైపు మనం ఎప్పుడు చూస్తూ ఉంటామో అప్పుడు మనం మునిగిపోతామండి. నిజమైనటువంటి దేవుని మనం చూస్తే ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ఆయనే మనల్ని పట్టుకుంటాడు, మనల్ని ముందుకు దేవుడు తీసుకెళ్తాడు. ఈరోజు మన పాదాలు ఏ విధంగా ఉన్నాయి, అవి ఎక్కడికి పరిగెడుతూ ఉన్నాయండి? బైబిల్ గ్రంథంలో మరి ఒక సందర్భం మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 7వ సామెతలో అక్కడ ఒక బుద్ధి లేని పడుచువాని గురించి రాయబడిందండి. మరి ఆ విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. సామెతల గ్రంథం 7వ సామెతలో నేను చదువుతానండి. మరి ఆ యొక్క 7వ వచ్చి మనం చూసినట్లయితే, జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. ఒక యవ్వనస్తుడు ఉన్నాడు, ఒక పడుచువాడు ఉన్నాడు, వాడికి బుద్ధి లేదంట. ఏం లేదండి? బుద్ధి లేదు. ఆ బుద్ధి లేని వాడు ఏం చేస్తున్నాడు అని అంటే, సంధ్య వేళ బ్రొద్దు కుంకిన వేళ, చిమ్మ చీకటి అంటే రాత్రి అయిపోయిందండి. రాత్రి అయిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుతూ ఉన్నాడు. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? జారస్త్రీ ఎక్కడైతే నివాసం ఉంటుందో ఆ సందు దగ్గరలో వీధిలో తిరుగుతున్నాడు. ఏం పని అక్కడికి? చీకటి పడిపోయింది కదా. చీకటి పడిపోయిన తర్వాత జారస్త్రీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సందు దగ్గర వాడికి ఏం పని? అక్కడ తిరుగులాడుతూ ఉన్నాడు. తిరుగులాడుతూ దాని ఇంటి మార్గమున నడుచుచూ వెళ్తూ ఉన్నాడంటండి. ఒక జారస్త్రీ నివసిస్తున్నటువంటి ఆ యొక్క ఇంటి మార్గము గుండా వాడు నడుస్తూ వెళ్తున్నాడంట. ఎప్పుడైతే ఆ జ్ఞానము లేని పడుచువాడు, బుద్ధి లేని పడుచువాడు అలా వెళ్తూ ఉన్నాడో వెంటనే అంతటా వేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చును. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును.
ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండను. ఇంకా మనం ముందుకెళ్తేనండి వాడితో అంటుంది, ఆ పడుచు వాడితో అంటుంది, నా మంచము మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము, అగరు, కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు ఒలపుదిర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతృష్టి పొందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు అని చెప్పి ఆ పడుచు వాడిని ఏం చేస్తుందంటే తన యొక్క అధికమైన లాలన మాటల చేత వాడిని లాక్కునే ప్రయత్నం చేస్తుందండి. మరి ఈ మాటలని చెప్పిన తర్వాత మరి ఆ వాక్యం కూడా మనం చూద్దాం. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయెను. ఎప్పుడైతే ఈ బుద్ధి లేని పడుచువాడు ఆ జార స్త్రీ ఇంటి దగ్గర తిరుగుతూ ఉన్నాడో, ఆమె ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉన్నాడో, చూసింది, వాడితో రకరకాల మాటలు మాట్లాడింది. మరి పురుషుడు లేడు, దూరంగా వెళ్ళాడు, నువ్వు రా అంటుంది. మొత్తానికైతే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు తెలుసా అండి? వెంటనే పశువు వధకు పోవునట్లును, పరుల చేజిక్కిన వాడు సంకెళ్ళలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చి వరకు వాడు దాని వెంట పోయెను. వాడి జీవితం నాశనం చేసేంత వరకు ఒక పక్షి అంటే పాపం తెలియకుండా ఎక్కడికి వెళ్తుందంటండి? ఉరి యొద్దకు పక్షి వెళ్తున్నట్లు వాని గుండెను చీల్చివేయడానికి దాని దగ్గరికి ఆ బుద్ధి లేని పడుచువాడు వెళ్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అంతటికీ కారణం ఏంటి అని అంటే ఆ పడుచువాడి యొక్క పాదాలు ఎక్కడున్నాయండి? జార స్త్రీ ఇంటి సమీపంలో ఉన్నాయి. వాస్తవంగా కూడా అక్కడ ఆ వ్యక్తి లేకపోయి ఉంటే ఏమై ఉండేదండి? ఆ జార స్త్రీ బారిన పడేవాడు కాదు, పాపాత్ముడు అయ్యేవాడు కాదు, మరి ఆ పశువు వధకు తేబడినట్లుగా అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే మరి అక్కడికి వెళ్ళివారు దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఈరోజు మన పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి? మన పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి? పాపం చేయడానిక, వ్యసనాలను ఇంకా ఎక్కువగా తీసుకోవడానిక, మరి దేవునికి హేయకరమైన, దేవుని అసహించుకునేటువంటి స్థలాల దగ్గరికి వెళ్తున్నాయా? లేదా దేవుని నామాన్ని ఘనపరిచి ఆయన నామాన్ని మరి స్తుతించి ప్రార్థించే స్థలాలకు మన పాదాలు వెళ్తున్నాయా? ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలండి. కొన్ని సందర్భాల్లో కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడదని దేవుడు అనుకుంటాడు. అవి హేయమైనగా దేవుడు చూస్తాడు. ఆ స్థలాలకు, ఆ ఛాయలకు కూడా మనం వెళ్ళకూడదండి. ఉదాహరణకి నా జీవితంలో ఒక జరిగిన సంఘటన మీతో పంచుకుంటాను. నేను హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడు నేను ఒక రూమ్ తీసి అందులో ఉండేవాడిని అండి. దానికి దగ్గరలోనే మా ఫ్రెండ్ ఒక హాస్టల్లో ఉండేవాడు. ఒకరోజు నాకు ఫోన్ చేసి, ఒకసారి మా హాస్టల్ దగ్గరికి వస్తావా, మా రూమ్ దగ్గరికి వస్తావా అని చెప్పి అన్నాడండి. అప్పటికే మనసులో దేవుడు అక్కడికి వెళ్ళొద్దని ప్రేరేపిస్తున్నాడు. కానీ నేను అవేవి వినకుండా అక్కడికి వెళ్ళానన్నమాట. అక్కడ సిచ్యువేషన్ అంత బాగాలేదండి. అంటే ఆ హాస్టల్ ఫ్లోర్లో ఒక పక్క వరండా ఉంటుంది కదండి, ఆ వరండా దగ్గర మొత్తం తాగేసిన బాటిల్స్ అన్నిటినీ కూడా అక్కడ సమానంగా ఒక వరుసగా పెట్టుకున్నారనమాట. ఒక 60-70 బాటిల్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకా అక్కడ వాతావరణం అక్కడ ఏది బాగోపోతే దేవుడు అప్పటికే అక్కడికి వెళ్ళొద్దు అని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అయినా సరే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను కాసేపటికే అక్కడ జారి పడిపోయానండి, కింద దెబ్బ కూడా తగిలింది. అప్పుడు అర్థమైంది, ప్రభువా నీవు నా హృదయంలో పెట్టినటువంటి ఆ యొక్క ఆలోచనని నేను వద్దని చెప్పి ఇక్కడికి వచ్చినందుకు దెబ్బ తగిలిందని చెప్పి మరలా ఎప్పుడు ఆ స్థానానికి నేను వెళ్ళలేదండి. అంటే మనల్ని ప్రేమిస్తున్నటువంటి మన దేవుడు కొన్ని స్థలాలకు మనల్ని వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటాడు. కొన్ని చోట్లకి ఆ సిచ్యువేషన్స్లో మనం వెళ్ళకూడదని చెప్పి మన ప్రభు అనుకుంటాడండి. ఆ స్థలం దగ్గరికి కాదు కదా, ఆ ఛాయల దగ్గరికి కూడా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన పరిశుద్ధమైన పాత్రగా మనం జీవించాలని, కనీసం ఆ ఛాయల్లోని కూడా మనకు అంటుకోకూడదని చెప్పి మన ప్రభు కోరుకుంటాడండి. ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం? మన పాదాలు ఏ విధంగా ఉన్నాయి? అవి ఎక్కడికి పరిగెడుతున్నాయి? ఒకవేళ అవి పాపం దగ్గరికి పరిగెట్టే ఫలమైతే జాగ్రత్త, అది పాతాళమునకు పోవు మార్గం. అక్కడ జారి పడ్డామా మరి అక్కడి నుంచి పాతాళానికి పోవడమే. అలా కాకుండా
దేవుని సువార్తను ప్రకటించేటువంటి, దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి, 10 మందికి మేలు కలిగించేటువంటి స్థలాలకు మన పాదాలు పరిగెట్టినట్లయితే అక్కడ జీవం ఉంటుంది, అక్కడ జీవవాక్కు ఉంటుంది. ఆ జీవవాక్కు మనల్ని పట్టుకుంటుంది, దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన పాదాలు మరి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడికి పరిగెడుతున్నాయి? యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం అండి. ఒక్క నిమిషం అండి, రాజేష్ గారు చదువుతారా? యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం అండి. 52:7 అండి. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. మరి ఇక్కడ వాక్యంలో దేవుడు రాయించాడు, ఆ పాదాలు ఆ పర్వతముపై ఎంతో సుందరమైనవంటండి. ఏంటండి ఆ పాదాలు? ఆ పాదాలు ఏం చేస్తున్నాయి అంటే, సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానమును ప్రకటించుచు, రక్షణ సమాచారాన్ని తీసుకెళ్లేటువంటి ఆ పాదాలు పర్వతముపై సుందరమైన పాదాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు అలాంటి పాదాలుగా, అలాంటి సుందరమైన పాదాలుగా మన పాదాలు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి 10 మందికి మేలు కలిగించే విధంగా, మరి ప్రార్థించే చేతులుగా, 10 మందిని దీవించే చేతులుగా మన చేతులు ఉండాలని చెప్పి మన దేవుడు కోరుకుంటున్నాడండి. ఒకవేళ మరి ఈ క్షణం వరకు ఎవరైనా తెలిసి తెలియక వారి చేతులతో కానీ, వారి పాదములతో, వారి కాళ్ళతో కానీ పాపం చేసినట్లయితే ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని క్షమించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏమండి, కల్వరి శిలువపై మన కొరకు క్రీస్తు ఆయన చేతులకు, ఆయన పాదాలకు ఆయన మేకులు కొట్టించుకున్నాడండి. మనం పొందవలసినటువంటి గాయాలను ఆయన పొందాడు. మన కొరకు ఆయన రక్తం కార్చాడు. మన తప్పుని ఒప్పుకొని మనం పశ్చాత్తాపడగలిగితే మన ప్రతి పాపాన్ని క్షమిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఎవరైనా అలాంటి తప్పులు, పాపాలు తెలిసి తెలియక మరి చేసినట్లయితే ఇప్పుడే మనం క్రీస్తు ఎదుట మనల్ని మనం ఒప్పుకుందాం. మనం చేసిన ప్రతి తప్పును మనం ఒప్పుకుందాం. మనల్ని దేవుడు క్షమిస్తాడు. ఆయన రక్షణ మార్గంలో మనల్ని దేవుడు ముందుకు నడిపిస్తాడు. కాబట్టి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెబుతున్నట్లుగా మన చేతులు సుందరమైనవిగా ఉండాలి, మన పాదాలు పర్వతముపై సుందరమైనవిగా ఉండాలని చెప్పి మన ప్రభువు కోరుకుంటున్నాడండి. మరి దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయంలో నాటబడి ఫలింపచేయుటకు సహాయం అనుగ్రహించండి. ఇదిగో నాయన, మీ వాక్యంలో చెప్పినట్లుగా మరి సువార్త చేయు పాదములు, రక్షణ సమాచారాన్ని తీసుకెళ్లేటువంటి పాదాలు పర్వతముపై సుందరమైనవి అని మీ వాక్యం ద్వారా మీరు సెలవిస్తున్నారు. మా చేతులతో మరి మేము పాపం చేయకూడదు, కానీ ఆ చేతులను దీవించడానికి, ఆ చేతులతో మరి దాన ధర్మ కార్యాలు, నీతి కార్యాలు చేయడానికి వాటిని వినియోగించలాగున, మీ నామానికి మహిమ తెచ్చే విధంగా జీవించలాగున మా అందరికీ మీరు సహాయం అనుగ్రహించవలసిందిగా, మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందలండి.